హలో ఫ్రెండ్స్, ఈరోజు వీడియోలో మనం టమాటో పికిల్ చాలా సులువుగా ఈవెన్ హాఫ్ కేజీ అయినా కూడా ఎండతో పని లేకుండా మంచి టేస్ట్ వచ్చేలాగా ఎలా చేయాలో చూద్దాం. 2.5 కేజీ టమాటోస్ని తీసుకొని బాగా కడిగి ఆరబెట్టుకొని ఈ విధంగా కట్ చేసుకోవాలి. 4 పీసెస్గా ఒక్కొక్కటి. ఒక కడాయి పెట్టుకొని ఘనంగా ఉండేది ఈ విధంగా కుక్ చేసుకోవాలి. టమాటోస్ని అంతా కేజీకి 100 గ్రాముల చొప్పున 2.5 కేజీకి నేను 1/4 కేజీ దాకా అంటే 250 గ్రామ్స్ దాకా చింతపండుని యాడ్ చేసుకుందాం. చింతపండు వేసుకున్న తర్వాత ఈ టమాటోస్ చింతపండు అంతా కూడా మగ్గే వరకు ఉడికించుకోవాలి. సిమ్లో పెట్టి ఉడికించుకుంటే మంచి టేస్ట్ అనేది ఉంటుంది. ఈ విధంగా బాగా ఉడికించేసుకుని వాటర్ అంతా కూడా ఇంకిపోయే వరకు పెట్టుకుని తర్వాత మనం పక్కకు తీసేసుకుందాం. ఇప్పుడు ఒక కడాయిలో ఆవాలు మెంతులు వేసి వేయించుకుందాం. ఆవాలు మెంతి పొడి కేజీకి 2 టేబుల్ స్పూన్స్ చొప్పున పొడి వేసుకుంటే సరిపోతుంది. దానికి తగ్గట్టుగా మీరు వేయించుకోండి. ఎప్పుడు కూడా ఆవాలు మెంతి పొడి 2 టేబుల్ స్పూన్ల ఆవాలు అయితే 1 టేబుల్ స్పూన్ మెంతులు వేసుకోవాల్సి ఉంటుంది. ఇప్పుడు ఈ టమాటో చింతపండు చల్లారిన తర్వాత మనం మిక్సీ వేసుకోవాల్సి ఉంటుంది. బాగా ఫైన్ పేస్ట్గా వేసేసుకోవాలి. నేనైతే 2.5 కేజీ వేసాను కాబట్టి కొద్దిగా ఈ విధంగా పేస్ట్ చేసి పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు అదే జార్లో లాస్ట్లో కొద్దిగా పేస్ట్ పెట్టుకుందాము. ఆవాలు మెంతి పొడి వేసుకొని పక్కన పెట్టేసుకున్నాను. ఇప్పుడు పేస్ట్ చేసిన జార్లోనే సాల్ట్, కారము, ఇది సాల్ట్ కాదు రాళ్ళ ఉప్పుని మిక్సీ పట్టినది, 1 కప్పు సాల్ట్, 1 కప్పు కన్నా తక్కువ సాల్ట్ వేసుకోండి. సరిపోకపోతే మళ్ళీ వేసుకోవచ్చు. కారం అయితే ఒక పెద్ద బౌల్ నిండుగా వేస్తున్నాను. వెల్లుల్లి రెబ్బలు విడిపించుకున్నవి వేసుకుందాం. ఇప్పుడు ఆవాలు మెంతి పొడి 2 టేబుల్ స్పూన్స్ చొప్పున 5 టేబుల్ స్పూన్స్ దాకా వేసుకుంటున్నాను నేను. వీటన్నిటిని మనం ఈ విధంగా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఇది కూడా టమాటో పేస్ట్లో వేసి కలిపేసుకొని పక్కన పెట్టుకుందాం. ఇప్పుడు పోపుకి ఒక స్టీల్ కడాయిని పెట్టుకోండి. ఘనంగా ఉండేది పెట్టుకోండి. ఆయిల్ బాగా హీట్ అవ్వాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు, ఉద్దిపప్పు, పచ్చిశనగపప్పు వేసుకుందాం. టమాటో పచ్చడి ఈ విధంగా చేసి చూడండి. రైస్లోకి అయితే ప్రతిరోజు తినాలనిపిస్తుంది, అంత బాగుంటుంది. ఎండుమిర్చి కొన్ని విడిపించి పక్కన పెట్టుకుందాము. ఇప్పుడు యాడ్ చేసుకుందాం. దీంతోపాటు వెల్లుల్లి దంచినవి వేసుకోవాల్సి ఉంటుంది. పొట్టు తీయకుండానే అలాగే వేసుకోవాలి. ఇందులోకి 1 టేబుల్ స్పూన్ దాకా ఇంగువని కూడా యాడ్ చేసుకుందాం. ఇంగువ మంచి టేస్ట్ అయితే వస్తుంది. నేను మిక్సీ వేసేటప్పుడు పసుపు చూపించడం మర్చిపోయాను. పసుపు వేసుకోండి. ఫైనల్గా కరివేపాకు వేసి పోపు ఫినిష్ చేద్దాం. ఇప్పుడు మనం పేస్ట్ చేసి పెట్టుకున్న టమాటో, చింతపండు, కారం, ఉప్పు, వెల్లుల్లి ఈ పేస్ట్ అన్నిటినీ కూడా ఇందులోకి కొద్దిగా యాడ్ చేసుకుందాము. ఆయిల్ అయితే నాకు 1 లీటర్ పైనే పట్టింది. ఆయిల్ సరిపోకపోయినా కూడా మనం తర్వాత కాగబెట్టి వేసుకోవచ్చు. ఈ విధంగా ఈ పేస్ట్ అంతా కూడా ఆయిల్లో కలిసిపోయేటట్టు కలుపుకోవాలి. కలిపేసుకుని నిదానంగా ఆయిల్ అంతా కూడా బయట వచ్చేంత వరకు మనం సిమ్లో పెట్టి ఉడికించుకొని పక్కన దించేసుకొని చల్లారిన తర్వాత ఒక బాక్స్లోకి వేసేసుకోండి. పికిల్ అయితే చాలా సూపర్గా ఉంటుంది. తప్పకుండా ట్రై చేయండి. నెక్స్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ టు సబ్స్క్రైబ్.